రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విజయనీరులో గల గత 3 సంవత్సరాల నుండి మంచి ఫలితాలు వస్తున్నాయి. దీని అంతటికే కారణం కూడా గురువుగారైన రాపర్తి రామారావు గారు, అలాగే దీన్ని ప్రోత్సాహం ఇచ్చిన ఆర్వీఆర్ గారు ప్రోత్సాహంతో, అలాగే రవీంద్రనాథ్ గారు డైరెక్షన్స్, మా విద్యా సంస్థ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుండి మంచి ఫలితాలు వస్తున్నాయి. అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ వస్తున్నారు. అలాగే ఇక్కడ పాఠశాలలో 5 ఎకరాల భూ విస్తారం గల పాఠశాల కలదు. ఈ భూ విస్తారంలో అనేక మంది ఆటలకి సాయంకాలం 5 నుండి 7 గంటల వరకు ఆడుతుంటారు. అలాగే ఉదయం 5 గంటలకి అందరూ హాస్టల్లో పిల్లలు లేస్తారు. లేచిన తర్వాత యోగాభ్యాసం 1.5 గంట జరుగుతుంది. 1.5 గంట యోగాభ్యాసం సన్యాసుల సమక్షంలో జరుగుతూ తర్వాత పాలు ఇవ్వడం జరుగుతుంది. పాలు తాగిన తర్వాత పిల్లలందరూ కూడా భగవద్గీత పారాయణం, వేదపట్నం కూడా జరుగుతుంది. వేదపట్నం అయిన వెంటనే టిఫిన్ అవుతుంది. టిఫిన్ తర్వాత ప్రేయర్ అవుతుంది. ప్రేయర్లో మా వందే మాత్రంతో దినసరి కార్యక్రమం జరుగుతుంది. దినసరి కార్యక్రమం జరిగిన తర్వాత ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4:40 వరకు స్కూలు వివిధ పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో ఈ పాఠశాల మొదలై చివరికి 4:40తో ముగింపు. 4:40తో పాటు స్నాక్స్ ఇస్తారు. స్నాక్స్ ఇచ్చిన తర్వాత విద్యాబోధన కూడా డే అంతా జరిగిందంతా కూడా హోంవర్క్ చేస్తాం. హోంవర్క్ అయిన తర్వాత గేమ్స్ ఇస్తాం. గేమ్స్ తర్వాత డిన్నర్కి వెళ్తారు. డిన్నర్ నుండి వచ్చి రాత్రి 9:30 వరకు విద్యాబోధన, వాళ్ళకి డౌట్లు వచ్చిన క్లారిఫై చేసుకుంటూ ముందుకు నడిపించుకెళ్తారు. అయితే ఈ పాఠశాలలో ప్రత్యేకత ఏంటంటే బ్యాక్వర్డ్ స్టూడెంట్ అంటే వెనకబడిన విద్యార్థులందరూ కూడా విద్యాబోధన చేయడానికి ఉద్దేశంతో గ్రేడ్ 2 అంటే ఫాస్ట్ లెర్నర్స్, స్లో లెర్నర్స్కి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ విద్యాబోధన జరుగుతున్నాం. ఆ విద్యాబోధన కూడా లైబ్రరీ ఏర్పాటు చేసిన లైబ్రరీ ద్వారా నేర్పుతున్నాం. అలాగే ఇంగ్లీష్ ల్యాబ్ పెట్టాం. ఇంగ్లీష్ ల్యాబ్లో విద్యాబోధన జరుగుతుంది. తద్వారా ఫాస్ట్ లెర్నర్స్ అందరూ ఫాస్ట్గా వెళ్తున్నారు. బేసిక్స్ గ్రామరు, అదే మిగతా ఎడ్యుకేషన్ పర్పస్ గ్రామర్ అంతా కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే హౌ టు కన్వర్జేషన్, హౌ టు స్పీక్ ఇన్ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్, లెటర్ రైటింగ్స్ ఇవి నేర్చుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాం. అలాగే బేసిక్లో అలాగే మెయిన్ ఈ మ్యాథ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. మ్యాథ్స్ ప్రతి విద్యార్థికి ఇంచుమించు 590 మంది కలరు మా పాఠశాల విద్యార్థులు. అందులో 550 మంది వరకు కూడా 1920s టేబుల్స్ వచ్చు. తద్వారా పిల్లలు కూడా మ్యాథ్స్లో మంచి గ్రిప్ సంపాదిస్తాం. అలాగే ఈ విద్యా సంవత్సరం కూడా గత విద్యా సంవత్సరం నుండి కూడా ఐఐటి ఫౌండేషన్ కూడా ఈ స్కూల్లో నడిపిస్తున్నాం. అది ఏఐఐటి అని విజయనగరం నుండి వస్తున్నారు, వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ పాఠశాల జరుగుతూ ముందుకెళ్తున్నాం. అలాగే యోగాభ్యాసంలో మన స్టేట్ లెవెల్ వరకు కూడా ఈ పాఠశాల నుండి యోగా పోటీలకు వెళ్తున్నారు. యోగా పోటీలు కూడా మంచి ప్రదర్శన చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత ఉంది. అలాగే ఆర్వీఆర్ గారు, ఆర్ఎస్ఎన్ గారి సహకారంతో పాఠశాలలో ప్రత్యేక నందనవనంగా తీర్చిదిద్దుతూ మంచి వాతావరణంలో మంచి వాతావరణంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మంచి విద్యాబోధన చేసి మంచి ప్రయోజకులు అవ్వాలని, మానవతా విలువలు పెంపొందిస్తూ ముందుకు నడిపించడానికి ఎక్కువ కృషి చేస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారంతో కృషి చేస్తూ ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఈ విధంగా తద్వారా మనం ఈ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు బేసిక్స్ మీద మంచి ట్రస్ట్ చేస్తూ విద్యాబోధనలో మంచి చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా మంచి గుడ్ విల్ ఉండేటట్లు చేస్తున్నాం. అలాగే పర్యావరణ పరీక్షలు కూడా మా విద్యార్థులు మంచి కథ పెడుతున్నారు. అలాగే రాపర్తి రామారావు గారు పుట్టినరోజు కూడా వివిధ సంస్కృతి కార్యక్రమాలు కూడా విద్యార్థులను పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాను. డ్యాన్సులు కూడా నేర్పిస్తాను. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈ పాఠశాలని మంచి విద్యాబోధనతోనూ మంచి విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా అయితే విద్యార్థి మెలుగుతాడో ఆ విధంగా ఆ సాంప్రదాయం తీసుకెళ్తూ సంస్కరించుకుంటూ ముందుకు మూఢనమ్మకాలు కానీ లేకపోతే మూఢాచారాలు కానీ అన్నింటిలో పాల్దోరి మంచి విద్యావంతుడిగా మంచి పౌరుడిగా భావి జీవితాల్లో ఏ విధంగా మెలగాలని విద్యలో మేళయించుకుని బోధన చేయడం జరుగుతుందని మేము దీని పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయులుగా ఉంటున్న నేను డి సీతారామని చెప్పడం జరుగుతుంది. వెరీ గుడ్.